ఏపీలో పాలన గాడిలో పెట్టడంతో పాటు భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంటూ సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ప్రత్యక్షంగా పాల్గొననుండగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో హాజరు కాబోతున్నారు. సీఎం ప్రధానంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో పొందుపరిచిన లక్ష్యాల సాధనపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం రూపొందించిన 10 సూత్రాల అమలు పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్ బలోపేతంపై సీఎం దృష్టి సారించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రస్తుత పరిస్థితి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని సీఎం విశ్లేషించనున్నారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమీక్షించనున్నారు. రాష్ట్రంలో వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచడంపై సీఎం ప్రత్యేక ప్రణాళిక వివరించనున్నారు. వీటితో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.